హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈ రోజు ప్రముఖ పత్రికలు ప్రచురించినటువంటి ప్రధాన వార్తల గురించి మనం తెలుసుకుంటే, వర్సిటీలో సదుపాయాలు కల్పించండి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఈనాడు కథనానికి స్పందన అంటూ ఈనాడు పత్రిక ఒక వార్తను ప్రచురించింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల విద్యార్థులకు అవసరమైన కనీస వసతులను కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. నిన్న వార్తల్లో కూడా మనం తెలుసుకున్నాం. విద్యాశాఖలో మరి అక్కడ యూనివర్సిటీల్లో విపరీతమైనటువంటి అసౌకర్యాల వల్ల విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారంటూ నిన్న ఈనాడు ఒక ప్రధానమైనటువంటి వార్తాంశంగా దాన్ని ప్రచురించడం జరిగింది. అది నిన్న మనం ఇక్కడ కూడా చదువుకున్నాం. సో కేవలం ఆదేశించడం కాదు, నామమాత్రపు ఆదేశాలు ఇవ్వడం కాదు, ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా యూనివర్సిటీలకు ఏ రకంగా కొన్ని కోట్ల నిధులు కేటాయించారో బడ్జెట్లో, మరి ఆ నిధులన్నింటిని కూడా విడుదల చేసి అసౌకర్యాలు లేకుండా మరి విద్యార్థులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి, యూనివర్సిటీలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కేటాయించినటువంటి బడ్జెట్లలో కొన్ని కోట్ల బడ్జెట్ కేటాయించినప్పటికీ కూడా విడుదల విషయంలో కనీసం అందులో సగం నిధులు కూడా విడుదలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా సమీక్షించి ఒక నిర్ణయానికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మేడిగడ్డపై విష ప్రచారం అని తేలింది. ఎక్స్లో కేటీఆర్ విమర్శలు. మేడిగడ్డపై ఇంతకాలం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది విష ప్రచారం అని ఇప్పుడు తెలిసిందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఎక్స్ వేదికగా, ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన స్పందించారు. నిన్నటిదాకా మేడిగడ్డ మేడిపండలా మెరిసింది, అసలు రిపేర్ చేయడం అసాధ్యం అన్నారు. మరమ్మతులు చేసినా ఇక పనికిరాదన్నారు. 1,00,000 కోట్లు బూడిదల పోసిన పన్నీర్ అన్నారు. వర్షాకాలంలో వరదకు కొట్టుకుపోతుందన్నారంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ గారు విమర్శలు చేశారు. కానీ మనం చూసాం, మేడిగడ్డ ప్రాజెక్టులో ఈ మధ్యన అంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందన్నటువంటి కొన్ని సంకేతాలు వస్తున్నటువంటి సందర్భం నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు అక్కడ గుంతలు ఏర్పడడం కానీ, లేకపోతే ఆ మేడిగడ్డ ప్రాంతంలో ఆయకట్టుకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూలిపోవడం కానీ మనం చాలా చూసాం. మరి వీటి గురించి కూడా కేటీఆర్ గారు ఒక వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక వార్తలోకి వెళ్దాం. ఎస్పీ కార్యాలయంలోనే భార్యను పొడిచి చంపిన కానిస్టేబుల్. తనపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన భార్యను కానిస్టేబుల్ అయిన ఆమె భర్త అక్కడికక్కడే హత్య చేశాడు. కర్ణాటకలోని హసన్ నగర్ పోలీస్ ఠాణాలో పనిచేస్తున్న తన భర్త లోక్నాథ్ నిత్యం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు ఆయన భార్య మమత సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఫిర్యాదు చేయొద్దంటూ అడ్డుకునేందుకు భర్త ప్రయత్నించినా వినకపోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆవేశంలో ఆమెను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించారు. పోలీసులే ఇలా ప్రవర్తించినప్పుడు సామాన్య వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. మరి ఎస్పీ ఆఫీస్లోనే ఇంత కట్టలు తెంచుకునే అంత కోపం వచ్చి భార్యనే నిర్దాక్షిణ్యంగా ఎస్పీ కార్యాలయంలో మర్డర్ చేయడం అనేది, హత్య చేయడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. రోజు రోజుకి ఇలాంటి మరణాల సంఖ్య, ఇలాంటి హత్యల సంఖ్య, ఇలాంటి నేరాల సంఖ్య పెరిగిపోతున్నప్పుడు భారతదేశం మరి ఏ వైపు వెళ్తుందన్నటువంటి ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడతా ఉంది. హైకోర్టులో కేసీఆర్కి ఎదురు దెబ్బ. విద్యుత్ కమిషన్ పై వేసిన పిటిషన్ డిస్మిస్. కమిషన్ ఏర్పాటుకు హైకోర్టు సమర్థన. అప్పగించిన అంశాలు విస్తృతమైనవి. చైర్మన్ రాజ్యాంగబద్ధ పదవిలో పనిచేశారు. తన వద్ద ఉన్న విషయాలను వెల్లడించారు. పక్షపాతం అనడం కాదు, నిరూపించాలి. తీర్పులో స్పష్టం చేసినటువంటి హైకోర్టు ధర్మాసనం ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే ఒక హైకోర్టు జడ్జితో ఒక కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా వారి మీద ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక విచారణ నేపథ్యంలో, ఒక ఆరోపణ నేపథ్యంలో దాన్ని దాటవేసే ప్రయత్నం చేయకుండా ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. కానీ నీకు అసలు నన్ను అడిగే నియతే లేదు, నన్ను అడిగే అర్హత లేదని చెప్పి వాళ్ళ మీద విపరీతమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసి నన్ను నువ్వేం చేయగలవు అన్నటువంటి ధైర్యంతో, అహంభావంతో ఈ విధంగా హైకోర్టులో నాకు న్యాయం కాకుండా నన్నెవడు అడిగి ప్రశ్నించేది అన్నటువంటి ఒక దూకుడు స్వభావంతో ప్రవర్తిస్తే మరి ఇలాంటి ఎదురు దెబ్బలు తగలక ఇంకెలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయి మరి? అంతేకాకుండా కేసీఆర్ కు మరో ఛాన్స్ ఇద్దామా? లేఖ రాసే యోచనలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. విద్యుత్ రఘు కోదండరామును క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కేసీఆర్ కు అవకాశంపై పరిశీలన. ఇంకోటి చూస్తున్నాం, నీట్ కమర్షియల్. ధనవంతుల పిల్లల కోసమే ఈ పరీక్షను రూపొందించారు. జాతీయ స్థాయి పేరుతో అడ్మిషన్లు కేంద్రీకృతం చేశారు. లీక్ పై చర్చకు ఒక రోజున కేటాయించాలి. రాహుల్ గాంధీ
రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండగానే వేరే అంశానికి సమయం కుదరదన్న రాజ్నాథ్ సింగ్. స్పీకర్ నిరసనగా లోక్సభ నుంచి ఇండియా ఎంపీల వాకౌట్. గ్రేస్ మార్కుల టాపర్లకు 220 రాలే. విడుదలైన నీట్ రీ టెస్ట్ ఫలితాలు. మారిన జాబితాతో కౌన్సిలింగ్. మెడికల్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్ష మొత్తం కమర్షియల్ గా మారిపోయిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ధనవంతుల పిల్లల కోసమే దాన్ని తీసుకొచ్చారని చెప్పి ఆరోపించారు. ఈ మధ్యన మనం చూసాం నీట్ యొక్క స్కామ్ ఏదైతే ఉందో ఆ లీక్స్ వల్ల మరి ఎంతో మంది జీవితాలు ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి, ఒక అకాడమిక్ ఇయర్ అనేది దెబ్బతినేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి అలాంటి నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఒకసారి ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాం అన్నటువంటి హామీని ఇవ్వాలి. లేకపోతే జరిగిన తప్పుకు బాధ్యత వహిస్తూ మళ్ళీ దాన్ని ఆ తప్పుని హీల్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. కానీ అలాంటి చర్చకు కూడా అవకాశం ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. మట్టి మిద్దె మింగేసింది. వానకు తడిసి కుప్పకూలిన పైకప్పు. నిద్రలోనే తల్లి, 3 చిన్నారుల దుర్మరణం. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఇంటి పెద్ద. నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. మరి పాత నిర్మాణమైనటువంటి ఒక ఇల్లు వర్షానికి తడిసి నానిపోయి మరి ఇంటి పైకప్పుతో సహా ఆ గోడతో సహా కూలి నిద్రలో ఉన్నటువంటి మరి ఆ కుటుంబం మీద పడగానే ఒకరు తప్పించి కుటుంబంలో ఉన్నటువంటి 4 వ్యక్తుల్లో 3 వ్యక్తులు, 2 చిన్నపిల్లలు, అదేవిధంగా ఆ కుటుంబం ఆ తల్లి ఏదైతే 2 పిల్లల యొక్క తల్లి, 3 కూడా దుర్మరణం అవ్వడం జరిగింది. సో ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. కాబట్టి మరి డబుల్ బెడ్రూమ్సో కట్టి ఇడిచిపెట్టినాయో లేకపోతే చాలా ఒక విషయం ఇక్కడ ఈ సందర్భంగా అంటే ఇక్కడ పక్కా ఇళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ప్రతి డిస్టిక్లో రైల్వే క్వార్టర్స్ల పేరు మీద లేకపోతే గెస్ట్ హౌస్ల పేరు మీద కట్టి విడిచిపెట్టినటువంటి అధునాతనమైనటువంటి నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. కనీసం వాటినైనా ఆ ప్రెమిసెస్లో ఉండేటటువంటి ఆ పేదలకో లేకపోతే ఇలాంటి మధ్యతరగతి కుటుంబాలకు అప్పజెప్పే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కరీంనగర్లో ఒక సందర్భంలో మేము చూసినప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఎన్నో గవర్నమెంట్కి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లన్నీ కూడా పాడుపడిపోయి పాత దయ్యాల బంగళా లెక్క అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటిని ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఆధారం లేనటువంటి వ్యక్తులకు వాటిని కేటాయించడం వల్ల కనీసం కొంతమంది అయినా బాగుపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. సాక్షి దినపత్రిక ప్రచురించినటువంటి వార్తలో కొత్త రకాల నేరాలకు చోటు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యల గురించి ఈ కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు కొత్త అధ్యాయాన్ని చేర్చారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త న్యాయ చట్టాల గురించి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మనం ఇంతకుముందు ఎడ్యుకేట్గా లేదు, ఇంతకుముందు ఉన్నటువంటి న్యాయ చట్టాల గురించి మనకు తెలియదు. ఒక పోలీస్ ఎవరైతే ఉంటారో, ఒక కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో, కనీసం మన రోడ్డు మీద వెళ్తుంటే మన బండి పట్టుకుంటే అక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి, అసలు వాళ్ళకు హక్కు ఉందా లేదా అన్నటువంటి ఒక ప్రైమరీ అవగాహన కూడా మనకు లేనటువంటి ఒక దుస్థితిలో ఉన్నాం. కానీ ఇప్పటికైనా న్యాయ చట్టాల గురించి కాస్తో కూస్తో విద్యార్థుల దశ నుంచే అర్థం చేసుకునే, అవగాహన చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా మనకు ఒక అవగాహన ఉన్నటువంటి సమాజం అనేది ఏర్పడుతుంది భవిష్యత్తులో. కొత్త నేర చట్టాల్లోని కొన్ని ముఖ్యమైన సెక్షన్ల గురించి క్లుప్తంగా ఇక్కడ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఆన్లైన్లో మనం కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కాపీ పొందేటటువంటి సులభమైన పద్ధతిని కూడా మరి కొత్త న్యాయ చట్టాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. తనిఖీల వీడియో రికార్డు. సెక్షన్ 105 పోలీసులు తనిఖీలు సీజ్ చేసినప్పుడు వీడియో రికార్డింగ్ తప్పనిసరి. ఎందుకంటే ఇది వీడియో రికార్డింగ్ అనేది ఇప్పటి వరకు సెకండరీ ఎవిడెన్షియల్ ప్రూఫ్గా ఉండేది. కానీ రేపటి రోజున ఈ న్యాయ చట్టాల ద్వారా ఈ వీడియో ఫుటేజ్, వాట్సాప్ చాట్స్, ఈ ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అయితే ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీగా తీసుకునేటటువంటి అవకాశం కొత్త న్యాయ చట్టాల ద్వారా ఉందని చెప్పి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఉగ్రవాదానికి నిర్వచనం అంటే బిఎన్ఎస్ఎఫ్ సెక్షన్ 113 దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రత, ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లే చర్యలు చేపడితే దాన్ని కూడా ఉగ్రవాదంగా పరిగణిస్తారట.
దేశద్రోహం, భారతీయ శిక్షా స్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్పు చేశారు. కులం, మతంతో పాటు మరే ఇతర కారణంతోనైనా సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే యావజ్జీవ శిక్ష పడనుంది. సో ఈ రకమైనటువంటి న్యాయ చట్టాల్లో విపరీతమైనటువంటి మార్పులు వచ్చాయి. మరి వాటి మీద విమర్శలు కూడా వచ్చాయి. నిరసనలకు శరాఘాతమా, కొత్త నేర చట్టాల్లో పలు సెక్షన్లపై ఉద్యమకారుల అనుమానాలు, దీనివల్ల ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతమని ఆందోళన. నిర్బంధాన్ని పెంచేలా, నిరసనకు పోలీసులే అనుమతి ఇవ్వచ్చు, వారే అరెస్టు చేయవచ్చు. ఈ చట్టాలన్నీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉన్నాయి. కొత్త చట్టాలు నిర్బంధాన్ని పెంచే విధంగా ఉన్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థకు కొత్త చట్టాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యవాదుల గొంతునెక్కిలా ఈ చట్టాలు ఉన్నాయంటూ మార్వాడి సుదర్శనం గారు, దళిత లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు మరి సుదర్శనం గారు ఈ రకంగా కొత్త న్యాయ చట్టాల మీద పేర్కొనడం జరిగింది. చర్చ లేకుండా అమలులేంటి? ప్రతిపక్షాలతో చర్చ లేకుండా, ప్రజలకు సమాచారం లేకుండా కొత్త నేర చట్టాలను ఎందుకు అమలు చేయాల్సి వచ్చింది? ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగేలా, స్త్రీ స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా, పితృస్వామ్య వ్యవస్థను ప్రోత్సహించేలా, ప్రాచీన భారతం వైపు నడిపించేలా కొత్త చట్టాలు ఉన్నాయంటూ మరి శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరపల్లి సుజాత గారు మరి ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఇప్పటికీ నిరుద్యోగ సమస్యల మీద నిరుద్యోగ సంఘాలు కావచ్చు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, పూర్వ విద్యార్థులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, ముఖ్యంగా విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి విషయం తెలిసిందే. మరి ఈ వారం రోజుల నుంచి రోజు రోజుకి ఆయన యొక్క ఆరోగ్యం అనేది క్షీణిస్తూ వస్తుంది. మరి అటు గాంధీ ఆసుపత్రి వద్ద కావచ్చు, అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్ద కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో కావచ్చు నిరుద్యోగుల నిరసనలు, గురుకుల అభ్యర్థుల నిరసనలు మరి ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయి. చాలా ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయానికి వచ్చి మరి మెగా డిఎస్సిని ప్రకటించి మరి గ్రూప్ 2 పోస్టుల యొక్క భర్తీలో ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంఖ్యను పెంచి మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ముందుగా స్పందించి ఒక హామీనిచ్చి మరి ఈ పరిస్థితి నుంచి బయటపడవేసే విధంగా ప్రవర్తించాలి. ఎందుకంటే నిరుద్యోగులు, విద్యార్థులు కన్నెర్ర చేస్తే తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి కొత్త ప్రభుత్వం తెచ్చుకోవాల్సినటువంటి అగత్యపు పరిస్థితులు ఏర్పడ్డప్పుడు దాన్ని దాటేసే ప్రయత్నం చేయాలి, దాటవేసే ప్రయత్నం చేయకూడదు. మరి ఇవి ఈనాటి ప్రధాన వార్తలు. రేపటి వార్తలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.